తఖ్దీర్ అనేది 4 విధాలుగా ఉంటుంది. అహ్లే ఇల్మ్ ఎవరైతే ఉన్నారో, జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని ఇంకాస్త లోతుల్లోకి అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. మొట్టమొదటిది ఇల్మ్, 2 కితాబత్, 3 మాషియత్, 4 ఖల్క్. మొట్టమొదటిది ఏమిటి? ఇల్మ్. అంటే జరిగే ప్రతీది కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. 2 ఇది ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది, కితాబత్. 3 మాషియత్. మాషియత్ అంటే అర్థం ఏమిటి? అల్లాహ్ ఏదైనా రాసి ఉన్నటువంటి దాన్ని చేయాలి అని సంకల్పించుకుంటాడు. 4 ఖల్క్, అది అయిపోతుంది. ఉదాహరణకి ఈరోజు అబ్దుల్లా అనే వ్యక్తి పుట్టాలి అని ఉంది, అది అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అలాగే అది గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. ఈ రోజు రాగానే అల్లాహ్ అనుకుంటాడు, సంకల్పించుకుంటాడు ఈ అబ్దుల్లా అనే వ్యక్తి పుట్టాలి అని. అదేమవుతుంది? ఖల్క్, అది అతను కాస్త పుట్టేస్తాడు. 4 విధాలుగా ఉంటుంది తఖ్దీరుల్లాహ్. అలాగే ఖురాన్ గ్రంథంలో వల్లాహు ఖలఖకుం వమా తఅమలూన్ అంటే చూడబోతే మిమ్మల్ని మరియు మీరు చేసే వాటిని కూడా పుట్టించేవాడు, సృష్టించేవాడు, సృష్టికర్త అని అల్లాహ్. ప్రతీది కూడా మనల్ని పుట్టించాడు, మనం చేసేటువంటి ఆచరణని కూడా పుట్టించినవాడు సృష్టికర్త అని అల్లాహ్. ఇది ఒక రకం. ఆ తర్వాత ఈ తఖ్దీర్, ఈ విధివ్రాత అనేది ముందు 4 విధాలుగా, ఇప్పుడు 4 రకాలుగా ఉంటుంది విధివ్రాత. అది ఎలాగా అంటే ఈ తఖ్దీర్ అనేది తఖ్దీరే అజలి, ఆ తర్వాత తఖ్దీరే ఉమరి, తఖ్దీరే సనవి, తఖ్దీరే యౌమి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా వినండి. తఖ్దీరే అజలి అంటే ఈ పూర్తి విశ్వానికి సంబంధించినటువంటి విధివ్రాత. అది మనం ముందే తెలుసుకున్నాం. అదేమిటి? అల్లాహ్ 50,000 సంవత్సరాలకి పూర్వమే దానిని లిఖించడం జరిగింది. ఇది పూర్తి సృష్టికి సంబంధించింది. మొట్టమొదటిది తఖ్దీరే అజలి. 2 తఖ్దీరే ఉమరి. తఖ్దీరే ఉమరి అంటే ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత విధివ్రాత, వ్యక్తిగత తఖ్దీర్. అది ఎప్పుడు రాయబడుతుంది అంటే మనము తల్లి గర్భంలో ఉన్నాము, 4 మాసాల వయసు ఉంది తల్లి గర్భంలో. అప్పుడు అల్లాహ్ ఏం తెలియజేస్తాడు? దైవదూతల్ని పంపిస్తాడు. అల్లాహ్ పంపించి ఈ వ్యక్తి యొక్క, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఈ వ్యక్తి యొక్క తఖ్దీర్ని, విధివ్రాతని వ్రాయమని చెప్పడం జరుగుతుంది. వారు వచ్చి ఏం చేస్తారు? తఖ్దీరే ఉమరి అనేది వ్యక్తిగత విధివ్రాతని వ్రాయడం జరుగుతుంది. అందులో ఏం రాస్తారు? ఈ వ్యక్తి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఈ వ్యక్తి ఏం పనులు చేయాలి, అలాగే ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోవాలి, ఈ వ్యక్తి భవిష్యత్తులో పుణ్యాత్ముడు అవ్వాలా, పాపాత్ముడు అవ్వాలా అనే 4 విషయాల్ని వ్రాయడం జరుగుతుంది మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అల్లాహ్. ఆ తర్వాత 3వ విషయం అదేమిటి? తఖ్దీరే సనవి. తఖ్దీరే సనవి అంటే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి, రాసేటటువంటి విధివ్రాత. అలా ఏం తెలియజేస్తాడు? లోహే మహఫూజ్లో పూర్తిగా వ్రాయబడి ఉంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన యొక్క తఖ్దీర్ని వ్రాయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఏమి జరగాలి, ఈ సంవత్సరంలో ఎవరు ఆరోగ్యంగా ఉండాలి, ఎవరు అనారోగ్యంగా ఉండాలి, ఈ సంవత్సరంలో ఎవరు నష్టంలో ఉండాలి, ఎవరు లాభంలో ఉండాలి, ఎవరికి కష్టం రావాలి, ఇలా ప్రతిదీ కూడా, ఎవరు చనిపోవాలి, ఎవరు పుట్టాలి, పూర్తిగా ఒక సంవత్సరానికి సరిపడాటటువంటి విధివ్రాతని అల్లా వ్రాయడం జరుగుతుంది. అది కూడా అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. 44వ అధ్యాయం దుకాన్ 4వ వాక్యంలో ఫీహా యుఫ్రహు కుల్ల అమ్రిన్ హకీమ్. ఆ రాత్రి యందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది. ఏ రాత్రి అంటే రమజాన్లో ఏదైతే రాత్రి వస్తుందో, ఏమిటది? లైలతుల్ ఖద్ర్. రాబోయేటటువంటి సంవత్సరంలో ఏమి జరగాలి అనేది అల్లాహ్ లిఖించడం జరుగుతుంది, లేకపోతే దైవదూతలకి ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. అందుకే మనం ఏం చేస్తాము? లైలతుల్ ఖద్ర్లో ఎక్కువగా దువా చేస్తుంటాం. ఏమిటా దువా? అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఎందుకని ఎక్కువగా దువా చేస్తుంటాము అంటే మన యొక్క తఖ్దీర్ వ్రాయబడుతూ ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇది 3వ విషయము తఖ్దీరే సనవి. ఆ తర్వాత 4వ విషయము తఖ్దీరే యౌమి. అంటే ప్రతిరోజు ఈరోజు ఏం జరగాలి
అనేది ప్రతిరోజు కూడా వ్రాయబడడం జరుగుతుంది. ఆ రాసినటువంటిది దైవదూతలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈరోజు ఏం జరగాలి, ఈరోజు ఎవరు వెళ్తూ కింద పడిపోవాలి, లేకపోతే ఈరోజు ఎవరికి నష్టం జరగాలి, ఎవరికి లాభం జరగాలి, ఇలా ప్రతిరోజు ఈరోజు ఎవరు చనిపోవాలి. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. మనము స్కూళ్ళల్లో కాలేజీలో చదువుతూ ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారు, మనకి బుక్స్ ఇస్తారు, అవునా? ఆ బుక్స్ ఏం చేస్తారు, ఆ బుక్స్ పూర్తిగా చదివితే సంవత్సరం ఎండింగ్లో యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ మధ్యలో ఏముంటుంది, ప్రతి నెల యూనిట్ టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీ అయిపోతే ఎగ్జామ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ అయిపోతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే యూనిట్ మొత్తం సంవత్సరానికి సరిపడా మెటీరియల్ ఇచ్చేశారు, కానీ దాన్ని విభజించారు. అలాగే అల్లా పూర్తిగా మన తఖ్దీర్ని 50,000 సంవత్సరాల పూర్వం రాసేసాడు. అది లోహే మహఫూజ్లో ఉంది. అది వ్యక్తిగతంగా మనం తల్లి గర్భం ఉన్నప్పుడు 4 నెలల సమయంలో మళ్ళీ వ్యక్తిగతంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా విధివ్రాతని ఇవ్వడం జరుగుతుంది దైవదూతలకి. అల్లాహ్ అక్బర్. 4 రకాలుగా తఖ్దీర్ మీద విశ్వాసం కలిగి ఉండాలి.